ఆచంటలో తుంగా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆచంట మండలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆచంట కచేరీ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం వేసవికాలం 2 నెలలు ప్రతిరోజు మజ్జిగ సరఫరా చేస్తామని ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు తెలిపారు. అలాగే ఆచంట సంత మార్కెట్ రెల్లివారిపేటలో కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు గారికి ఘన స్వాగతం పలికిన రెల్లి కులస్తులు సాయంకాలం సమయంలో వాలీబాల్ ఆడుకునేందుకు వారికి వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయించి ఈరోజు రిబ్బన్ కట్ చేసిన తుంగా నాగేశ్వరరావు. అలాగే ఆచంట మండలం కాపులపాలెం గ్రామానికి చెందిన కొమ్మన రాజేష్ కుమార్తె గత కొంతకాలంగా లివర్ ప్రాబ్లంతో బాధపడుతుండటంతో ఆ ఇబ్బందులు పడుతున్న అమ్మాయి విషయం తెలుసుకున్న ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు వారితో మాట్లాడి నేనున్నానని భరోసా ఇచ్చి వారికి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గం మొత్తంలో మరికొంతమంది డోనర్స్ను కలుపుకొని అనారోగ్యంతో బాధపడుతున్న మరికొంతమందికి ఆర్థిక సహాయం చేస్తానని ఆచంట నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చిన ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా ఆ భగవంతుడికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మరి ఆచంట నియోజకవర్గంలో ఈరోజు కారుణ్య ట్రస్ట్ తరపుని మరి అనేక సేవా కార్యక్రమాలు మరి మాకున్న ఫ్రెండ్స్ కానీ మరి నాకు కూడా తిరిగే యూత్ కానీ అలాగే ఆచంట ప్రజలందరూ కలిసి మరి ఈరోజు మరి చలివేంద్రం మరి ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఆ చలివేంద్రం చేసుకుని అలాగే ఇంకొక కొమ్మన రాజేష్ గారి అమ్మాయికి లివర్ డ్యామేజ్ ఒకటి అయ్యింది. మరి వారు ఒక రిపోర్టర్ ద్వారాగా నాకు పరిచయం అయ్యారు. మరి వారు చెప్పిన వెంటనే వారిని ఇంటికి తీసుకురామంటే వారు తీసుకొచ్చారు. మరి మా ట్రస్ట్ తరపు నుంచి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. అలాగే ఇంకా ఇలాగా లివర్ డ్యామేజ్ కానీ ఇలాగే బోన్ క్యాన్సర్ కానీ అనేక సమస్యలు ఆచంట నియోజకవర్గంలో చిన్నపిల్లలకి చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అలాగే ఆచంట నియోజకవర్గం మొత్తంలో కూడా మా ఫ్రెండ్సు ఇలా మా అభిమానులు మా కారుణ్య ట్రస్ట్కి కొంత సేవాకర్తం చేసుకునే ఇలాగ ఆచంట ప్రజలు మేమందరం కలిసి మరి ఆచంట నియోజకవర్గం మొత్తం కూడా పాదయాత్ర చేసి ఇలాంటి వారు ఎంతమంది ఉన్నా సరే అందరినీ గ్యాదర్ చేసి ఖచ్చితంగా ట్రస్ట్ తరపు నుంచి ఎంతో కొంత సహాయం అందించే విధంగా మరి ముందుకు సాగుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి మరి ఇలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి పెద్ద ఎత్తున చేస్తున్నారు. వారి దృష్టికి తీసుకెళ్ళి వారి ఈ పెద్ద మొత్తంలో కూడా ఎంతమంది ఉన్నా సరే వారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.